నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం, హిందువుల మనోభావాలు అనే దాని మీద ఎక్కువగా చాలామంది మాట్లాడుతున్నారు. మిగతా మతాల్లో ఉన్న యూనిటీ హిందూ మతంలో లేదు అన్నట్టుగా కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే హిందువుల్లో యూనిటీ మిస్ అయిందా అంటే ఎందుకు మిస్ అవ్వదు అని అనడానికి ఒక ఉదాహరణ అయితే ఒకటి బయటపడింది. అదేంటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు అన్నట్టుగా వాళ్ళ దేవుళ్ళని ఈ కాంగ్రెస్ నేతలతో పోల్చుకుంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆ విషయం ఆ విధంగా ఎందుకు మాట్లాడారు, రాజకీయాలకి హిందువులకి సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన లింక్ అనేది ఎందుకు పెట్టారు అనే విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే దీని మీద పూర్తి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి హరీష్. హరీష్, చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను ఏ విధంగా తీసుకోవచ్చు? మేడం నమస్తే మేడం. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇది ఆయన దగ్గర నుంచి వచ్చినాయి కాదు మేడం. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల నుంచి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తీసుకున్నటువంటిగా మనం చూసుకోవాలి. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు ఇలాంటివి చేయలే. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే ఆయన కాంగ్రెస్లో కంప్లీట్గా ఆయన వ్యక్తిత్వాన్ని కావచ్చు, ఆయన భావజాలాన్ని కావచ్చు, మొత్తం అంతా దాంట్లో తీసేసుకుంటున్నారు అనేది అర్థం అవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే హిందువుల్ని కించపరచటం, హిందువుల్ని తక్కువ చేయటం, హిందూ దేవుళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అనేది ఇది కొత్త ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్రంలో ఉండేటువంటి, గతంలో ఉండేటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పెద్దల్ని మెప్పించడం కోసం అయి ఉండాలి. లేదా కొంతమంది ఓటర్లు ఏదైతే మన జూబ్లీస్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూడవచ్చు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనేటువంటి వ్యాఖ్యలు. అంటే మిగతా వాళ్ళు ఆయన రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మాట. ఇక్కడ చాలామంది హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందువులకి ఎటువంటి సిగ్గు కానీ, ఇంకొకటి కానీ, వాళ్ళకి ఆత్మాభిమానం కానీ, వాళ్ళకి పౌరుషం కానీ లేదనేది మరొకసారి స్పష్టమైంది ఆయన మాటల్లో కూడా. ఈవెన్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన అంతలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని, ఆయన పార్టీని, ఆయన క్యాండిడేట్ని గెలిపించారు అంటే ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిందువులు ఎవరికి కూడా వాళ్ళ దేవుళ్ళని ఎంత కించపరిచినా, వాళ్ళని దేవుళ్ళని ఎవరు కాదనుకున్నా, హిందువులు ఓట్లే మాకు అవసరం లేదనుకున్నా వీళ్ళకి సిగ్గు లేకుండా ఇంకా అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారనేది మరోసారి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే హరీష్, హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పాలి అని. అయితే పవన్ కళ్యాణ్ ఇష్యూ ఒకటి దీనికి లింకప్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడేదో అన్నారు, తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నాయి, క్షమాపణ కోరాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా హిందువులు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం పక్కన పెడితే ఇప్పుడు నిన్నటి నుంచి బాగా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి క్షమాపణ కోరిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి క్షమాపణలు హిందువులకు చెప్తారంటారా? డెఫినెట్గా ఆ ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు మేడం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అంత ఈజీగా వాళ్ళైతే బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత ఇదైతే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంకా అవసరమైతే కొన్ని ఎక్కువ చేస్తారు తప్ప క్షమాపణ అయితే చెప్పరు, అందులో సమస్య లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న చిన్న దిష్టి అనే పదం మీద ఇంత అంటే దిష్టి అనేది ఒక ఇంత పెద్ద భూత అని ఏదో గతంలో ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక ఎలక్షన్స్లో చూసుకుంటే ఇది మొన్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బోషడికే అన్న పదానికి ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చి ఒక అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అర్థం తెలిసింది ఎంత పెద్ద అర్థం ఉందా దాని గురించి అని ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు. దానికి ఒక బూతు అనేది. ఈవెన్ ఇప్పుడు కూడా దిష్టి అనే దానికి ఇంత పెద్ద అర్థం తీసి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది, ముఖ్యంగా మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే నాయకులు మాత్రమే కొంతమంది బయటకు వస్తున్నారు, ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవ్వట్లా. ఎలా అయితే ఇప్పుడు హిందువులకి సంబంధించినటువంటి ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎంతమంది ఉంటారు, 3 కోట్ల మంది ఉంటారా మీకు? 3 కోట్లు అంటే తాగేవాడికి దేవుడు ఉంటాడు, తాగనోడికి దేవుడు ఉంటాడు, తినేవాడికి దేవుడు ఉంటాడు, తిన్నోడికి దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు అనేటువంటి తక్కువ చేసేటువంటి విధానం. ఇంతమంది దేవుళ్ళ, ప్రతి ఒక్కడికి దేవుడా అనేటువంటి దాన్ని హిందూ సంఘాలు మాత్రమే తీసుకుంటే కానీ హిందువులు అనే వాళ్ళని మొత్తం కలపలే మేడం ఇక్కడ. ఎందుకంటే హరీష్ అంటే ఒక నిమిషం
మాట్లాడేటువంటి ముందుకు వచ్చేటువంటి పని అయితే వాళ్ళు చేసుకోరు. వాళ్ళు ఎంతమంది ఎవరిని తిట్టినా కానీ, హిందువులు దేవుళ్ళని అవమానించినా కానీ, హిందువులు దేవుళ్ళని ఏదన్నా దాడులు చేసినా కానీ ఎవరు పట్టించుకోవాలి. ఇవన్నీ అంటే ఇక్కడ ఎలా చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎలా అయితే చచ్చుబడిపోయారో వాళ్ళ జీవితంలో చీము నెత్తురు అనేది వదిలేశారో ఇక్కడ ఉండేటువంటి హిందువులు అదే పరిస్థితిగా ఉంటుంది. అంతే తప్ప అంతకు మించి వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చేసేటువంటిది అయితే ఏముండదు. ఎందుకంటే అది ఏదో ఉద్యమాలు చేసో ఇంకొకటి ఏదో చేయాలని మన ఉద్దేశం కాదు. ఓటు ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కుని చాలా బలంగా ఎవరికి ఇవ్వాలి, మనకి ఇలా ఇంత దారుణంగా తిట్టేటువంటి వ్యక్తుల్ని మనం ఎందుకు గెలిపించాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు మేడం. అంటే యాక్చువల్గా ఇప్పుడు హిందువుల గురించి దేవుళ్ళ గురించి అన్న మాట అయితే వాస్తవమే. కాకపోతే కాంగ్రెస్లో కూడా బోల్డ్ మంది నాయకులు ఉన్నారు అన్నట్టుగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. అంటే అనేక మంది దేవుళ్ళు ఉండటం, కాంగ్రెస్లో అనేక మంది నాయకులు ఉండటం రెండు సమానమేనా? దేవుళ్ళను కాంగ్రెస్ నాయకులు ఇద్దరు సమానమేనా? వాళ్ళు అదే చెప్తున్నా కదా మేడం, వాళ్ళకి అదొక పైచాచికి ఆనందం అనుకోవాలి. అంటే దేవుళ్ళతో వాళ్ళ కాంగ్రెస్ లీడర్లను పోల్చుకోవడం అంటే అసలు దానంత దుర్మార్గం ఇంకొకటి ఉండకపోవచ్చు. అవును. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో అక్రమాలు, ఇప్పుడు ఈ పరిస్థితికి ఇంత టెర్రరిజం పెరగడానికి కావచ్చు, ఇంకా ఈ దేశం ఆ టెర్రరిస్టులకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే దానికి మూలాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు వేసినటువంటి బీజాలు ఇప్పటివరకు తీసుకొచ్చాయనాలి. హిందువుల మధ్య, ముస్లింల మధ్య ఒక ముస్లింలందరినీ ఒక ఓటు బ్యాంక్గానే మాత్రమే వాడుకున్నారు. వాళ్ళు ఎక్కడ డెవలప్ అవడానికి మాత్రం, వాళ్ళు ఎక్కడ చదువుకుని ఉన్న స్థాయికి వెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడలేదు. బట్ అది ముస్లిం వాళ్ళు కూడా ఆలోచించుకుంటే మంచిది. వాళ్ళు మనంటే ఇప్పుడు హిందువులు ఎదిగినంతగా, హిందువులు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి సైంటిస్టులు ఎంత గొప్పవాళ్ళు అయినంతగా ఒకప్పుడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం కూడా అలాంటిదే మేడం. వాళ్ళు ఎంతసేపు ఓటు బ్యాంక్ కానీ మనం ఉపయోగించుకోవాలి తప్ప ఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి పనులు ఎక్కడా చేయవు. కాంగ్రెస్ ఏది అక్కడ పాకిస్తాన్లో అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్లు ఎలా ముస్లింలు ఎలా చూస్తున్నాయో వాళ్ళని ఎలా వాడుకుంటున్నారో ఒక సెంటిమెంట్ రాజేసి అదే పద్ధతిని ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిలో ఉపయోగించుకుంటాం తప్ప ముస్లింలని మంచి పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు రేపటి తరం ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఉన్నత ఉద్యోగాలు చేసుకోవాలనేటువంటిది మాత్రం వాళ్ళు చేయట్లేదు అనేది అర్థమవుతుంది. అయితే హరీష్, ఈ మధ్యకాలంలో మనం ఢిల్లీలో జరిగిన పేలుళ్ల విషయం కూడా ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటి అంటే దేవాలయాల్లోని ప్రసాదాల్లో విషం కలపాలని చూశారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆ మధ్యకాలంలో ఇటు ఆంధ్రాలో కూడా టీటీడీ నిధులతో స్వామివారి ఆలయాలు నిర్మిస్తాం దళితవాడల్లో అంటే అలా ఎలా నిర్మిస్తారంటే ఇంకొక ఆవిడ క్వశ్చన్ చేస్తూ వచ్చింది. ఇట్లా ప్రతి దానికి కూడా సనాతన ధర్మాన్ని, హిందువులని ఎందుకు వాడుకుంటున్నారు? చెప్తున్నా కదా మేడం, హిందువుల ఓట్లు వాళ్ళకి అవసరంలా. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి కేవలం ముస్లింల ఓట్లను బేస్ చేసుకునే దేశం మొత్తం మీద కూడా రాజకీయం చేస్తుంది. మీరు ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, ప్రియాంక గాంధీ గారికి సంబంధించినటువంటి సీట్లలో పోటీ చేసినటువంటిది వయనాడ్ అనేది కేరళలో కంప్లీట్గా 80% దగ్గర ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రదేశం. అందుకనే దేశం మొత్తం వదిలేసి వాళ్ళ కంచుకోటగా పాలించేటువంటి అమేధీ కావచ్చు ఇలాంటి ఏరియాస్ని వదిలేసి ఓన్లీ కేరళలో ఉన్నటువంటి వాయనాడుకి ఎందుకు వచ్చి పోటీ చేసి గెలిచారు అనేది మీకు అక్కడే అర్థం అవ్వాలి. సో అంటే వాళ్ళకి కేవలం ముస్లిమ్స్ ఓటు ఉంటే రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు, వాళ్ళ మెప్పు పొందుకుంటే చాలు. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఏ రకంగా అయితే 68 లక్షలకు పైగా ఓట్లను బంగ్లాదేశీయులకు ఇచ్చారట. అంటే ఇక్కడ అసలు సిసలైనటువంటి మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగినటువంటి ముస్లింలకు ఎక్కడా కూడా వీళ్ళు మంచి చేరుకునేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఉండేటువంటి పథకాలు వాళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమందిని ఈ రకంగా పెట్టుకుంటే ఇక్కడ ఉండేటువంటి ముస్లింల పరిస్థితి ఏంటి మేడం? ఇక్కడ మనతో పాటు మన సోదరులుగా పెరిగినటువంటి మన సోదరులు ముస్లిం సోదరులు ఏ రకంగా వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది రెస్టారెంట్లు పెడుతున్నారు, కూలి పనులకి వాళ్ళే వెళ్తున్నారు, ఉన్నతమైనటువంటి జాబులకి వాళ్ళే వెళ్తున్నారు. అసలు సిసలైనటువంటి ముస్లింలకి మాత్రం ఇక్కడ సరైనటువంటి అవకాశాలు రానివ్వట్లేదు అనేది ఈ రోహింగ్యాల ద్వారా అర్థమవుతుంది. అంటే అలాంటి వాళ్ళు వస్తేనే ఓట్లు పెరుగుతాయి కాబట్టి ఆ ఓట్ల ద్వారా మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఉద్దేశం తప్ప ఇక వేరేది ఈ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కొన్ని పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అటు వీళ్ళకైతే ఇదే పద్ధతిగా ఉంది మేడం. ఎందుకంటే మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఇది టీటీడీకి సంబంధించింది. టీటీడీ కావచ్చు ఇంకొకటి కావచ్చు డెవలప్ అయితే హిందూయిజం పెరుగుతుంది, ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు తగ్గితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్ కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం, లేకపోతే క్రిస్టియన్స్ కావచ్చు హిందువులుగా కన్వర్ట్ అవసరం లేదు. ఉన్న హిందువులు అన్నా సరే ఉంటే
ఇదే పద్ధతి అంటే ఇంతవరకు దీని కనుక మనం ఆపగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది, రాజకీయంగా వాళ్ళకి ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకని కట్టనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇది హిందువుల డబ్బులు, హిందువులు వాళ్ళ జేబులోంచి వాళ్ళ కష్టపడి ఆ దేవుడికి ఇచ్చినటువంటి సొమ్ము, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఆ ఒక దేవుడికి టీటీడీకి ఒక భక్తిపూర్వకంగా ఇచ్చినటువంటి సొమ్ము. దాంట్లో ఏ పార్టీకి హక్కు లేదు చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి కూడా హక్కు లేదు. ఈవెన్ టీటీడీకి కూడా, తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలనేది ప్రజలు ఆ భక్తులు ఇచ్చినటువంటి డెసిషన్ ద్వారా వాళ్ళు తీసుకోవాలి తప్ప వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోవడానికి కూడా లేదు మేడం. ఎందుకంటే ఇది హిందువులు పూర్తిగా వాళ్ళ హక్కుతో ఇచ్చినటువంటి సొమ్ము కాబట్టి టీటీడీ కూడా ఆ భక్తుల మనోభావాలకు లోబడి చేయాల్సిందే. ఇంకొకటి చెప్పారు కొంతమంది పాయిజన్ చేయబోయారు ఢిల్లీకి సంబంధించినటువంటి పేలుళ్ళకి సంబంధించి. హిందువులు నిజంగా ముస్లింలను కావచ్చు లేదంటే క్రిస్టియన్లు కావచ్చు ఈ దేశంలో ఒక తాటిపై ఉండి మనం ఎలా బతుకుతున్నామంటే, మీరు ఏదైతే కొంచెం వివాదం అవ్వచ్చు కానీ ఈ వ్యాఖ్యలు చాలామంది దీన్ని యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ముస్లింల దగ్గర ఏమీ కొనకూడదు, ముస్లింల దగ్గర మనం ఏమీ చేయకూడదు అనేటువంటి కొంతమంది నినాదం తీసుకొచ్చారు. కానీ దాన్ని ఎవరు హిందువులు అది అమలు పరచట్ల. మీరు ఆలోచించండి, నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు చాలా వరకు ఇవన్నీ అమ్మే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే ఎక్కువ శాతం ఉంటారు. మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే ఓన్లీ హైదరాబాద్ చూడండి, ఎర్రగడ్డ వెళితే ఎంతోమంది ముస్లింలే, ఆల్మోస్ట్ 99% ముస్లింలే అక్కడ మీకు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాల వేసుకున్నాను, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాను, గౌరవిస్తాను, వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి వృత్తిని గౌరవిస్తాను. బట్ అక్కడ ఉండేటువంటి ముస్లింలు కూడా, ఆ ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి, మన మీద ఇంత నమ్మకంతో మనం అమ్ముతున్నాము, మన దగ్గరకు వచ్చి వీళ్ళు కొనుక్కుంటున్నారు, ఎవరో ఇలా చేయమంటే చేయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ఈ విపత్తు నుంచి కొంతైనా మనం బయటపడగలిగాం. లేదంటే చాలా పెద్ద విపత్తు వచ్చేది మేడం. లేదంటే ఇప్పుడు హిందువులందరూ ఇలా బహిష్కరించుకుంటూ పోతే ముస్లిమ్స్ పరిస్థితి ఏమయ్యేది, ముస్లింలు అంటే హిందువులు లేకపోతే ముస్లిమ్స్ ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ హరీష్. రైట్ మేడం, థ్యాంక్ యూ.